హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రచ్చలేపుడుమవ. సో ఈరోజు మనం నాని గారి 'ప్యారడైజ్' ట్రైలర్‌కి రియాక్షన్ ఇవ్వబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్లారిఫికేషన్, ఇది రివ్యూ కాదు. నేను నాని గారికి ఒక ఫ్యాన్‌గా, ఒక ఆడియన్స్ మెంబర్‌గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేం అనిపించింది, నాకేం నచ్చింది, ఏ విషయాలు నన్ను ఎక్సైట్ చేశాయి, అవే మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇది జస్ట్ మై హానెస్ట్ ఫ్యాన్ ఒపీనియన్ మాత్రమే. నేను చెప్పేది ఫైనల్ వర్డిక్ట్ కాదు, ఎవరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి కూడా కాదు. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో అది మీ ఒపీనియన్. సో జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్, మన ఇద్దరం కలిసి ఈ ట్రైలర్ని ఎంజాయ్ చేద్దాం. ఇక నాని గారి విషయానికొస్తే, మనము ఇప్పటి వరకు చూసిన నానికి, ఇప్పుడు కనిపిస్తున్న నానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎస్పెషలీ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయడం, కొత్త క్యారెక్టర్స్ ట్రై చేయడం, అదే నాకు నాని గారిలో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆల్రెడీ 'ద ప్యారడైజ్'కి ముందు కూడా కొన్ని గ్లింప్సెస్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్తో మాత్రం ఇదే నా నెక్స్ట్ అవతార్ అన్నట్టుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూపించారు. ఇంకా 'ప్యారడైజ్' విషయానికొస్తే, ఇక్కడ నాని గారిని మనం ఇంతకు ముందు చూసిన విధంగా అస్సలు చూడబోవడం లేదనిపిస్తుంది. సో ఎక్కువ మాట్లాడకుండా మన ఆర్డర్‌ని పక్కన పెట్టి ముందుగా 'ప్యారడైజ్' ట్రైలర్ రియాక్షన్‌లోకెళ్ళిపోదాం. అయితే వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ట్రైలర్‌లో నాకు అన్నిటికంటే బాగా నచ్చిన ఒక విషయం ఉంది. అదేంటో చివర్లో డెఫినెట్‌లీ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒక సామ్రాజ్యాన్ని కూల్చేసి అదే సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకున్న ఒక తిరుగుబాటు జాతి, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన 'ప్యారడైజ్' సామ్రాజ్యం. నల్ల జెండాలు ఎగురుతున్నాయి. ఎక్కడ చూసినా విధ్వంసం, విప్లవం, రక్తపాతం. అసలు ఈ 'ప్యారడైజ్' టీజర్ మొత్తం ఒక డిఫరెంట్ లెవెల్ హైలో ఉంది. ముఖ్యంగా నాని గారు ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా ఫుల్ వైలెంట్, ఫుల్ రెవల్యూషనరీ అవతార్‌లో కనిపించారు. అయితే అసలు హైలైట్ ఏంటంటే ఆయన వాయిస్ ఓవర్. ఒక యుద్ధం మధ్యలో నిలబడి వేల మందిని నడిపిస్తున్న ఒక యోధుడు ఎలా మాట్లాడతాడో అంత గంభీరంగా, అంత పవర్ఫుల్‌గా ఉంది ఆయన వాయిస్. ప్రతి ఒక్క డైలాగ్‌లోనూ ఆ కోపం, ఆ తిరుగుబాటు, ఆ ఇంటెన్సిటీ క్లియర్‌గా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో ఉన్న విక్రమ్ మాలిక్, షికంజా మాలిక్ లాంటి విలన్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళ ప్రెజెన్స్‌ని కూడా జడల్ పూర్తిగా డామినేట్ చేసేసింది. అయితే లాస్ట్‌లో వచ్చిన ఆ షాట్, అది మాత్రం పీక్స్. ఒక్క షాట్‌తో టీజర్ మొత్తానికి ఉన్న హైప్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లేశారు. మొత్తానికి ఇది జస్ట్ ఒక టీజర్ కాదు, 'ప్యారడైజ్‌లో ఒక యుద్ధం మొదలైందనే' ఫీలింగ్ ఇచ్చే పర్ఫెక్ట్ టీజర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక లాస్ట్‌లో ఒకటి చెప్తాను కదా, అది ఆ సర్ప్రైజ్. మోహన్ బాబు గారు ఈ ఏజ్‌లో కూడా ఇలాంటి రోల్స్ చేయడానికి, ఇలాంటి ఎనర్జీతో ముందుకు రావడానికి, అది నిజంగా రెస్పెక్ట్ చేయాల్సిన విషయం. మోహన్ బాబు గారికి నా తరఫున ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇంటు ద 'ప్యారడైజ్' ట్రైలర్.